రోడ్లేరా కాంట్రాక్టర్ అని పైసలు ఇస్తే ఉత్త మట్టి మీద డాంబార్ గార్చినట్టుండు కదా ఈ కాంట్రాక్టర్ ఎవరు. అగో చూడుండ్రి, ఏడికెళ్ళి తీసినా పెచ్చులు పెచ్చులు ఎట్లా ఊసి రాబట్టిందో. కింద పోసిన మట్టి జర్రంతా కూడా డాంబార్ కంటుకున్నట్టు కొడతలేదు కదా. జడ్చర్ల నియోజకవర్గం బోడగుట్ట తాండాల పెద్దరేవల్లి నుంచి దేవునిగుట్ట తాండా దాకా 1 కిలోమీటర్ రోడ్డు ఇట్లా ఎట్టికేసి చేతులు దులుపుకుండట కాంట్రాక్టరు. ఎంత అల్కగా వేస్తే అట్లా ఊసొస్తుంది చెప్పుండ్రి. మరి ఎందుకు ఇట్లా పట్టిలేని పని చేసి పాడైందో. పైసలు గిన ఏమన్నా చక్కగా ఇయ్యలేరో, లేకుంటే జోబు ఖాళీ కావద్దని మీద మీదే కొట్టిండో ఆ మహానుభావునికే ఎరక కావాలి గాని పబ్లిక్ కు ఏడ అనుమానం వచ్చిందో, ఎందుకు అట్లా ఊడవీకాలనిపించిందో గాని మొత్తం మీద ఆ కాంట్రాక్టర్ పనితనాన్ని 10 మందికి తెలిసేటట్టు ఇట్లా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిర్రు. పెద్దసార్లు కనీసం గిది చూసైనా కాంట్రాక్టర్ సంగతి చెప్తే ఆయనకి ఇచ్చిన కడమ రోడ్డు పనులైనా సోయితోని చేస్తాడు, లేకుంటే అంత ఇట్లనే వేసుకుంటా పోతాడని ఆ ఊరోళ్ళంతా ఈ ఉపాయం చేసిర్రు. నిజంగా అబ్బా, ఈ రోడ్ వేసేటోళ్లకు ఎందుకో ఇంత పట్టిలేంటనమో అర్థమే కాదు. ఈడనే కాదు చాలా జాగాలలో ఇట్లనే ఉంటది కథ. కొన్ని రోజుల మురిపమన్నట్టే ఉంటది తప్పితే ఏడేసిన గొంగడ ఆడనే అన్నట్టుంటది కొందరి పనితనము. పైసలు తీసుకోగానే అయిపోదు, పని కూడా తీసుకున్న దానికి తగ్గట్టుగానే వేయాలి అని అరుచుకుంటారు ఇది చూసిన వాళ్ళంతా.